2024 ఆగస్టు నెల 1వ తారీఖు దగ్గర నుండి 31 వరకు సింహరాశి ఫలితాలు. సింహస్యాధిపతి సూర్య, సింహలగ్నానికి అధిపతి సూర్యుడు. సింహం అంటే భయంకరమైంది, కానీ ఆ సింహం ఏంటి? అమ్మవారి వాహనం. ఇంటికి మెయిన్ ద్వారం ఏమంటారు? సింహద్వారం. సింహద్వారం అంటారు. ఎవరన్నా ఆలోచిస్తున్నారా? ఆ సింహద్వారం, ఆ గేటుకి పైన అటు ఇటు ఏం పెడతారు? సింహాలు పెడతారు. సింహద్వారం అంటే అక్కడ అమ్మవారు ఉన్నట్టే. మరి అటువంటి సింహం ఎట్లా జీవిస్తుందో ఒకసారి చూద్దాం. సింహము అడవికి మృగరాజు అయింది. సింహం అడవికి మృగరాజు అయింది కదా, అది కూడా మాంసాహారే కదా. అందులో ఏం చేస్తుంది? ఏనుగు మెదడు తింటుందంటారు. అయితే ఆ సింహం నీతి చూడండి. మనం కడుపు నిండా అన్నం తిన్నామండి, మంచి నేతితో బాదం పప్పుతో తయారైనటువంటి స్వీట్ తెచ్చి ఒక్క స్వీట్ తినంటే ఎవరైనా తినకుండా మానుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎందుకు మాత్రం గురుగారు? అందులో నీటితోటాయా? అదే కదా. మరి బాదం పప్పుతో తయారు చేసిన పొడి చేసే స్వీట్ తయారు చేశారు. ఈ స్వీట్ దొరకతాయా, తినవా అంటే తింటానంటాడు. సింహం అట్లా తిందు. ప్రాణం పోతుంది, చచ్చిపోతాను, షేక్ వచ్చేస్తుంది. మనకు ఒక రోజు ఆహారం పోతుంది, వణుకొచ్చేసేస్తుంది. ముద్ద నోట్లో పెట్టుకుంటే కూడా మింగుడు పడదు. కాసిన మంచిని రాగి ఒక ముద్ద తిని కనీసం బాటి పెట్టేసి కూర్చున్నాడు, మోకాళ్ళ మీద కూర్చొని గబా 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 తిని కాసిన మంచిని రాగి అమ్మ అనుకుంటారు. అప్పుడు అంత బాధపడతాం. అంతకంటే ఎక్కువ బాధ వచ్చి పడిపోయి చచ్చిపోతానన్నప్పుడే వేటాడుతుంది ఆహారం కోసం. అది 6 నెలలు తింటుందో 3 నెలలు తింటుందో తెలియదు. అయితే సింహం వేటాడేటువంటి జంతువు బలిష్టమైంది. అది తినగా మిగతా జంతువుల ఆహారం తినేటట్లుగా అటువంటి జంతువును వేటాడుతుంది. మిగతా జంతువు పైన ఎక్కడ కూర్చొని కాపలా కాస్తుంటాయి, ఇది తినేప్పుడు వెళ్తుందా అని, ఎప్పుడు వదిలేస్తుందా అని. అది ఎంతో రుచికరంగా ఉంటుందిరా. నేను చెబితే బాదం పప్పు హల్వాలాగా. మరి ఆ జంతువులు ఆ విధంగా ఆహారం తింటాయి. అంటే తను తిన్నది కాదు, ఒకళ్ళకి పెట్టింది తప్పుకుందాం. ఆ స్వభావం కలిగింది సింహరాశి. అటువంటి సింహం మృగరాజు. అయితే సింహాన్ని భయంకరంగా చూస్తున్నారు, సర్పాన్ని అంతకంటే భయంకరంగా చూస్తున్నారు. ఈ సర్పం ఎందుకంటే విచారించి చెబుదాం అనుకున్న ప్రత్యేకించి కారణం ఏంటంటే, ఈ సర్పం ఈశ్వరుడి మెడలో ఉంది, గణపతి యజ్ఞోపవీతంగా ఉంది, గణపతికి మొలతాడుగా ఉంది, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సాక్షాత్ సర్పం, విష్ణుమూర్తి శయ్య సర్పం, ఆదిశేషుడు, అమ్మవారి వజ్రాన్నం సర్పం. సర్పం లేని దేవుడు ఎక్కడన్నా ఉన్నాడా? మరి దేవుళ్ళు ఎక్కువ, సర్పం ఎక్కువ? సర్పమే ఎక్కువ. అమ్మవారు ఎక్కువ, సింహం ఎక్కువ? సింహం ఎక్కువ. భగవంతుడు ఎక్కువ, భక్తుడు ఎక్కువ? భగవంతుడు భక్తుడు ఎక్కువ. భక్తుడు ఎక్కువ. కాబట్టి ఇవి మనం గ్రహించాలి. అంటే దేవుడికి దండం పెట్టినా పూజారి వరం, దేవుడికి దండం పెట్టినా కూడా పూజారి వరం ఇవ్వాలట. ఒక్కోడు వస్తాడు, పూలు తెస్తాడు, రోజు పూలు ఆ దేవుడి మీద పెట్టమంటాడు, పెడతాడు, ప్రదక్షిణం చేస్తాడు, వస్తాడు, ఆ దేవుడి దగ్గర పువ్వు ఇవ్వాలి. ఇది ఇట్లాంటివి జరుగుతున్నాయి కాబట్టి జరగకూడదనే ఉద్దేశంతో జరుగుతున్నా. అది చూడండి, పువ్వు ఇవ్వమంటాడు, పళ్ళల్లో పువ్వు ఇస్తాడు. ఏయ్ నీ తెచ్చా ఆ పువ్వు తీసుకురాపో, ఆ పువ్వు తీసుకొచ్చి పెట్టు, ఎందుకున్నావు నువ్వు ఇక్కడ? ఇది పరిస్థితి. ఏమండి, డబ్బులు హుండీలోనే వేయండి, పళ్ళల్లో వేయొద్దు. వాడికి ఇచ్చే జీతం 5,000, వాడి మీద దాష్టికం. ఇది చాలా తప్పంట. మరి సర్పాన్ని కానీ సింహాన్ని కానీ
అర్చకుడిని కానీ దైవాన్ని పూజించేవాళ్ళని కానీ జన్మనిచ్చిన తల్లిని కానీ జన్మనిచ్చిన తండ్రిని కానీ ఎవరైతే ద్వేషిస్తారో వాళ్ళకి రవరవాది నరకంట. రవరవాది నరకం ఎట్లా ఉంటుందంటే నూనె వేసి మండిస్తున్న మంటల్లో పడేస్తారట. అటువంటి నరకం కలుగుతుందట. అయితే ఇట్లాంటి రాసుల్లో సింహరాశుల్లో పుట్టినవాళ్ళు పుణ్యాత్మలు. ఈ పుణ్యాత్మలకు ఏమవుతుందంటే ఈ కలియుగంలో ఉన్నటువంటి పాపం వల్ల వాళ్ళు కూడా పాపాత్ములు అయిపోతున్నారు. వాళ్ళ సర్పాన్ని చూస్తే భయపడి పారిపోయేవాళ్ళు ఉన్నారు. వాళ్ళ సర్పాన్ని చంపకుండా పట్టుకొని అడవుల్లో వదిలిపెడుతున్న వాళ్ళు ఉన్నారు. సర్పాన్ని గన్నుబెట్టి పేల్చి చంపుతున్న వాళ్ళు ఉన్నారు. అయితే సర్పాన్నే మనం ఏం చేయకూడదు, సింహాన్ని ఏమీ చేయకూడదు. జీవాత్మ పరమాత్మ అని ఉంది. అందువల్ల సింహరాశి ఎంతో పుణ్యాత్మలు. కానీ ఈ రాశి వాళ్ళకు ఉన్న పరిస్థితి ఏమిటంటే శుక్రుడు గురువు 2 గ్రహాలు తప్పితే ఏ గ్రహం బాగాలేదు. కాబట్టి ఈ రాశి వాళ్ళు చాలా జాగ్రత్త పడాల్సిన పరిస్థితి బాగా కనపడుతుంది. ఈ రాశి వాళ్ళు జాగ్రత్తగా వాళ్ళ జాతకం చూపించుకోవడం చాలా అవసరం. డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ, అది లేకపోతే హస్త సాముద్రికం ద్వారా కానీ జాతకం చూపించుకొని ఒక్క జాతకం రీత్యా గ్రహాల పూజలే కాదు, దైవ పూజలు కూడా దీంతో కలిపి దానికి తగినటువంటి పూజలు మేము చేయిస్తాము. అటువంటి పూజల్లో మొత్తం బరాయించగలిగిన వాడు మొత్తం బరాయించగలిగి చేసుకుంటారు, లేనివాడు నలుగురిలో కలిసి చేసుకుంటారు. కాలసర్పదోషానికి నవనాగుల పూజ అని ఉంది. కాలసర్పదోషానికి కుజదోషానికి నవనాగుల పూజ. ఈ నవనాగులు ఏమిటంటే మన శరీరం మరి 8 రంధ్రాలు ఉన్నాయి. ఈ 9వది శిరస్సు కపాలంలో పైన ఒక రంధ్రం ఉంది. ఈ 9 రంధ్రాలు మన శరీరంలోనే 9 సర్పాలు ఉన్నాయి. అదే తపస్సు చేసేవాళ్ళు, అష్టాంగ యోగాలు చేసేవాళ్ళు, మూలాధారం దగ్గర నుంచి సహస్రారం వరకు వెళ్ళేవాళ్ళు ఈ వెన్నుపూస పాములాగా నిలబడుతుంది. ఈ శిరస్సే పడిగవుతుంది. అటువంటి తపశ్శక్తి సంపన్నులే సర్పాలు ఇవాళ. అందువల్ల సర్పాలని ద్వేషించడం కాదు, సర్పాన్ని పూజించాల్సిందే. కానీ అన్ని సర్పాలు ఎవరిని ఏమి చేయవు. ఎటువంటి సర్పం కూడా మనల్ని ఏం చేయదు. సింహం కూడా అందరి జోలికి రాదు. కాబట్టి సింహరాశి వాళ్ళు ప్రత్యేకించి చెప్పాల్సింది ఏమిటయ్యా అంటే ముందు మీ జాతకాన్ని చూపించుకొని జాతకానికి తగినటువంటి పరిహారం చేయించుకోవడం చాలా అవసరం. స్వస్తి. నమస్తే గురు.